కాన్స్టిట్యున్సీ కదా, ఆమె కాన్స్టిట్యున్సీ కాబట్టి ఏదైనా. ఇమీడియట్గా స్పందించి ఏది ఏమైనప్పటికీ అది మాత్రం మంచి విషయం కాదు. అది ప్రభుత్వ పరంగా కానీ పార్టీ తరఫున కానీ మేము ఖండిస్తూ ఉన్నాం. ఎవరైనా సరే దాని వెనకాల ఎవరున్నారో దాన్ని తేల్చిన తర్వాత వాళ్ళకి కఠినంగా శిక్షలు పడేటట్టు చూస్తారు. దాంట్లో ఏం పార్టీలకు అతీతంగా మా గవర్నమెంట్ ఎవరిని స్పేర్ చేసే సమస్య లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్ట్రాంగ్ అందరికీ కూడా అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. ఆయనైనా హోమ్ మినిస్టర్ కాబట్టి సరే అపోజిషన్ అన్నప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయితే లేదు అది అనడం వాళ్ళ యొక్క సిద్ధాంతం, వాళ్ళకు ఉన్నటువంటి రైట్, సహజంగా అనాల్సిన ఒక పాయింట్ అలా రైట్. అది అపోజిషన్ అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి రైట్. ఎమ్మెల్సీ తగ్గలపల్లి రవీంద్ర గారు ఆ పార్టీ సీనియర్ నేత జాయిన్ అయ్యారు. రవీంద్ర గారు నమస్కారం అండి. మీ దగ్గరికి వచ్చే ముందు రామ్మోహన్ రావు గారు, నాకు ఒక నిమిషం ఏం అర్థం కాల, అంటే ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో? ఎవరో గ్రూప్ బయలుదేరడం ఏంటి, వెళ్ళడం ఏంటి, ఆయన దాడి చేయడం ఏంటి, అసలు ఏంటి ఇది? ఎట్లా చూస్తున్నారు రవీంద్ర మీరు రామ్మోహన్ రావు గారు ఈ అంశాన్ని? రిషి గారు, మీకు రవీంద్రరావు గారికి అట్లాగే రెడ్డి గారికి నమస్కారం. మన ప్రైమ్ ప్రేక్షకులు కూడా నమస్తే. భౌతిక దాడులు ఎప్పుడు సరైన కావు. సిద్ధాంతపరమైన విభేదాలున్నా లేకపోతే వాద ప్రతివాదాలున్నా కూడా భౌతిక వాదాలు ఎప్పుడు కూడా ఆహ్వానించదగ్గ కావు. నేను న్యాయవాదిగా చెప్తున్నాను, మంచిది. కానీ ఇక్కడ ఏంటంటే సౌందర్యరాజన్ గారి మీద కానీ రంగారాజన్ గారి మీద కానీ చాలా మంచి అభిప్రాయం ఉంది ప్రజల్లో కూడా. పెద్దగా ఎక్కడ కూడా వాళ్ళు వివాదాస్పదులు కాదు. ఇంకా చాలా మఠాలు పీఠాలు అప్పుడప్పుడు వివాదాస్పదమైనవి కానీ వీళ్ళు ఎప్పుడు కాలేదు. ఆ గుడిని పరిరక్షిస్తున్నారు. రకంగా చెప్పాలంటే పాత గుడి, 100 సంవత్సరాల గుడి అది. దాంతో పాటు వాళ్ళు ఎన్నడూ కూడా వివాదాస్పదం కాలేదు. అక్కడ కొబ్బరికాయలు కొట్టడం నా నుంచి మొదలు పెడితే నేను చాలాసార్లు వదిలేశాను. డాలి దేవుడు అట్లాగే వీసాన్ని కూడా అంటాను కనుక ఒకనాడు బాగా ప్రాచుర్యం ఉంది. ఇప్పుడు కొంచెం తక్కువైంది, కానీ గతంలో అయితే చాలా వేల మంది భక్తులు పొద్దున్న లేవగానే 21 ప్రదక్షిణాలు చేయాలన్నా, 8 చేయాలన్నా, 11 చేయాలన్నా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని వారాలు నిషేధించారు కూడా, ఇది అన్ని 108 ప్రదక్షిణాలకు. అట్లా చూసుకుంటే ఈ దాడిని మనం అందరం ఖండించాలి. కానీ నా ఆరోపణ ఏంటంటే ప్రభుత్వం కూడా 3 రోజులు పట్టింది. 7వ తారీఖు జరిగింది, 8 నాడు వెలుగులోకి వచ్చింది. 9 నాడు బాగా సోషల్ మీడియా అయిన తర్వాత కూడా ఇప్పుడు నాకు అందిన సమాచారం ఏంటంటే కొండా సురేష్ గారు ఇప్పుడు వెళ్తున్నారు. రెడ్డి గారికి ఇప్పుడు తెలుసు అనుకుంటాను, ఇప్పుడే బయలుదేరారా వెళ్తున్నారు. చూడండి, మనం విజువల్స్ లో రామ్మోహన్ రావు గారు విజువల్స్ లో కూడా మనం చూపిస్తున్నాం. వాళ్ళు ఒక అగ్రెసివ్ యాటిట్యూడ్ తోటి వెళ్ళడమే లోపలికి. అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే పూజారి, ఒక రకంగా చెప్పాలంటే గుడికి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తారు కదా, ఎవరు వచ్చినా మాట్లాడతారు కదా. వీళ్ళు డ్రెస్సులు అవి చూస్తే కాఫీ కంగా వేస్తే నిజంగా భక్తులు అనుకుంటారు, కానీ ఇట్లా కొడతారు. నిజంగా నేను ఆ వీడియో చూస్తే నాకు చాలా బాధ అనిపించింది ఋషి గారు. ఎందుకంటే ఆ పద్ధతి, ఆయనేమో ముద్దాయిగా చేతులు పెట్టుకొని కూర్చోవడం, పరుష పదజాలంతో ఏది పడితే అది మాట్లాడడం చూసాం. ఏదో కొన్ని శ్లోకాలు చదివి ఇవన్నీ అర్థం కాని శ్లోకాలు చదివింది, కానీ రామరాజ్య పరిరక్షణ పేరు మీద ఈ వాక్యత్వాన్ని ఏకీపిస్తారు. ఎందుకంటే ధర్మ పరిరక్షకులు, రాజ్యాంగ పరిరక్షకులు. అంటే ధర్మ పరిరక్షకులు అంటే వారు మన బీజేపీలో ఉద్దేశించి మాట్లాడినట్టు కేటీఆర్ గారు వాళ్ళ చెప్పులను కాలు పెట్టాను, కానీ ఇటు పక్క రాజ్యాంగం బూకు పట్టుకుంటారు. ఇక్కడ జరగాల్సింది ధర్మ పరిరక్షకులు అంటే ఇంకొకటి ఇప్పుడు కాదు, పీఠాధిపతులు, మఠాధిపతులు, లేకపోతే హిందూ ధర్మ పరిరక్షకులు వీళ్ళెవరు కూడా ఖండించినట్టు ఇప్పుడు దాకా నా అబ్జర్వేషన్ లో అయితే రాలేదు. అంతే కదా. ఇప్పుడు నేను కొన్ని వ్యాఖ్యలు చేయొద్దు, కానీ ఇదే వేరే ధర్నాలు జరిగి రోడ్డు రాస్తారోకలు చేసేవాళ్ళు, విధ్వంసం చేసేవాళ్ళు. నేనేమంటానంటే కులబలం సమస్య కాదు, కొన్ని ధర్మ పరిరక్షణ కోసం చేసే పనులలో వీళ్ళకి మద్దతు లభిస్తలేదంటందుకు అంటే చిరంజీవి స్వామి స్పందించారు. కానీ నా ఆరోపణ ఏంటంటే ప్రభుత్వం శాంతి భద్రతలు, ఇంతకుముందు రెడ్డి గారు చెప్పారు కదా, ఎవరు హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారే, ఇవాళ ఆయన ఆదేశించేదాకా కొండా సురేఖ గారు ఎందుకు పోలేదు అంటున్నాం. ఆయన ఆదేశిస్తేనే ఇప్పుడు బయలుదేరింది. అన్ని ముఖ్యమంత్రి ఎక్కడ చేస్తాడు ఇప్పుడు, దానికి దేవాదాయ శాఖ మంత్రి. అందుకే అన్నాను నేను, దానికి మఠాలు కావు కదా పార్టీలు రాజకీయం చేస్తే కాదట్లేదు. కానీ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నది. అరెస్ట్ చేశారు, రెడ్డి గారు అన్నట్టు అరెస్ట్ చేశారు, 7గురిని అరెస్ట్ చేశారు, మిగతా అరెస్ట్ చేస్తారు వేరు. కానీ దీన్ని తీవ్రంగా తీసుకోవాలి అంటే నైతిక మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రతిపక్షాలు ఎదురొచ్చిన తర్వాతనే ఇప్పుడు కొండా సురేఖ గారు ముఖ్యమంత్రి ఆదేశిస్తేనే పోతున్న చూసినా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన మంత్రులు ఇది సరైనది కాదంటున్నాను నేను. పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. దాడి ఘటన మీద ఆయన బాధపడ్డారు. ఎవరైతే దీని వెనకాల ఉన్నారో ఆ నిగ్గు తేల్చి రూట్స్తో సహా ఎవరో బయటకు తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలని కూడా ఆయన మాట్లాడారు.
రైట్. అంటే మనతో దాంట్లో పాటు ఒక్క మాట కృష్ణ, చెప్పండి. దాంట్లో కూడా ఈ రామరాజ్య పరిరక్షణ అని చెప్పి దాని కింద 20,000 రూపాయలు ఇస్తారని కొందరు ఆశలు పెట్టి ఉద్యోగులు నియమించుకున్నాడు. వీళ్ళందరూ ఒక రకంగా గుండాయిజంలో మన ఏమంటారు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు అనుకుంటాను. అందుకని పవన్ కళ్యాణ్ గారు మా వ్యాఖ్యతో ఏకీపిస్తున్నారు. ఇప్పటికైనా సరే అసలు ఈ రామరాజ్య పరిరక్షణ కమిటీ ఏంటి, దీని వెనక ఎవడున్నారు, అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళ చందాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, వెంటనే వీళ్ళది ఏదైనా సొసైటీ ఉంటే రద్దు చేయాలి. మొట్టమొదటి ప్రభుత్వం చేయాల్సిన పని రద్దు చేయాలి. సొసైటీ యాక్ట్ కింద రద్దు చేయొచ్చు. ఇటువంటి దాడులు చేసినప్పుడు అందరిని అరెస్ట్ చేయడం, మూలాలు కనుక్కోవడం మంచిదని నేను. రైట్. దిలీప్ ఆచార్య గారు బీజేపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. ఆచార్య గారు నమస్కారం అండి. రవీంద్రరావు గారు, ఒకటి మనం డెమోక్రసీలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు, పార్టీలు ప్రభుత్వాన్ని పరిపాలిస్తాయి, వాళ్ళకి పరిరక్షణ కల్పిస్తాయి, వాళ్ళ హక్కుల్ని పరిరక్షించాలి. సరే, పరిపాలించడమా లేకపోతే సేవ చేయడమా ఏదైనా కానీ